పురుగు మందుల విషయంలో రైతులు తూచా తప్పకుండా నిపుణుల సూచనలు పాటించాలి. అతిగా కాకుండా అవసరమైనప్పుడే విచక్షణతో వాడటం, సమగ్ర సస్యరక్షణలో భాగంగా వాడటంతో పాటు పిచికారీ విషయంలోనూ సరైన శ్రద్ధ పెట్టాలి. రైతులు చాలాసార్లు మోతాదును లెక్కించడంలో విఫలమవడం చూస్తున్నాం. శాస్త్రవేత్తలు ఎకరాకు వాడాల్సిన మందు మోతాదును సాధారణంగా సిఫార్సు చేస్తుంటారు. ఎకరాకు 200 లీటర్ల నీరు వాడతారు కాబట్టి లీటరు నీటికి ఎంత మోతాదు వాడాలో కూడా సిఫార్సు చేస్తారు. అయితే అధిక శాతం రైతులు చేస్తున్న పొరపాటు ఏమిటో తెలుసా? ఇటీవల వచ్చిన తైవాన్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లతో ఎకరాకు 120 లీటర్ల నీరే వాడడంతో ఆ నీటికి సరిపడా మోతాదును మాత్రమే లెక్కించుకొని వాడుతున్నారు. అంతేకాని ఎకరాకు వాడాల్సిన మందు మోతాదు వాడటం లేదు. దీనివల్ల మందు గాఢత తగ్గిపోయి మందు పని సామర్థ్యం తగ్గుతుంది. అలా కాకుండా ఎన్ని లీటర్ల నీరు వాడినా ఎకరాకు సిఫార్సు చేసిన మందు మోతాదుని తప్పనిసరిగా వాడుకోవాలంటూ పురుగు మందుల వినియోగం గురించి సూచనలు అందిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని కూరగాయల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి అనిత. పురుగులను కంట్రోల్ చేయడానికి వచ్చేవి ఇన్సెక్టిసైడ్స్ అంటాము, శిలీంధ్రాలు కంట్రోల్ చేయడానికి ఫంజిసైడ్స్ అంటాము, తర్వాత కలుపు మొక్కలను నివారించడానికి వీడిసైడ్స్ అంటాము, అంటే గడ్డి మందులు. ఇవన్నీ కూడా రిజిస్టర్డ్, అంటే సిఐబిఆర్సి సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ రిజిస్ట్రేషన్ కమిటీ ద్వారా అప్రూవ్ చేసి అవి ఆ కెమికల్స్ని మనము వాడుకోవాలి. అయితే రైతులు లోకల్ డీలర్స్ దగ్గర ఈ పురుగు మందులను కొనుక్కున్నప్పుడు వాటి లేబుల్ ఖచ్చితంగా చూడాలి. ఏ పురుగు మందుకైనా లేకపోతే తెగులు మందుకైనా వీటికి ముఖ్యంగా 2 సంవత్సరాల డేట్ ఉంటుంది. అయితే అది ఎక్స్పైరీ కాకముందే ఆ పురుగు మందుని వాడుకోవాలి. తర్వాత ఆ పురుగు మందులు తెచ్చుకున్న తర్వాత కూడా వాటి సరి అయిన ప్లేస్లో మనము దాన్ని స్టోరేజ్ చేసుకోవాలి. ఆ పురుగు మందులన్నిటికీ కూడా ఈ చిన్నపిల్లలకి దూరంగా, తర్వాత పశువులు ఉండే ప్లేస్లో దూరంగా వీటిని పెట్టుకోవాలి. పిచికారీ చేసే సమయంలో ఈ పిచికారీ చేసే వాళ్ళు సరైన డ్రెస్ వేసుకొని ఉండాలి. ఈ పురుగు మందు మనకి కళ్ళకు కానీ చెవులలో కానీ ఎటు కూడా మన శరీర భాగాల మీద పడకుండా తగిన చర్యలు చేసుకోవాలి. కళ్ళకి కళ్ళద్దాలు లాంటివి, తర్వాత కాళ్ళకి షూస్, తర్వాత ఈ పిచికారీ చేసేటప్పుడు ఆ డ్రెస్ని వేసుకున్నట్టయితే పురుగు మందు అనేది శరీర భాగాల మీద పడకుండా ఉంటుంది. ఈ విధంగా పిచికారీ చేసినట్టయితే మనుషులకు హానికరంగా ఉండదు. ఈ పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు చాలామంది ఏ డ్రెస్ వేసుకోకుండా మామూలుగానే పిచికారీ చేస్తూ ఉంటారు. అయితే అది రాను రాను దాని ఎఫెక్ట్ కనపడుతుంది. దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ పురుగు మందుల కలిపే విషయానికి వస్తే కూడా పురుగు మందులు ఎంత మోతాజులో కలుపుకోవాలి అన్నప్పుడు, పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ నీటిలో కలిపేటప్పుడు సపోజ్ మనం ఫిప్రోనిల్ అనేది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేస్తాము. అయితే అది ఎకరానికి మనము 200 లీటర్లు నీరు వాడతాం కాబట్టి 400 మిల్లీలీటర్లు మనము ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలా రకాల స్ప్రేయర్స్ వాడుతున్నారు. పవర్ స్ప్రేయర్ కానీ, తైవాన్ స్ప్రేయర్స్ కానీ, తర్వాత బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్, ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్, ఇలా రకరకాల స్ప్రేయర్స్ వాడుతున్నారు. ఈ రకరకాల స్ప్రేయర్స్ వాడినప్పుడు మనకి ఎకరానికి ఎంత మోతాదు పురుగు మందు మనము నిర్ధారణ చేసి మనము చెప్తామో అంతే మోతాదు పురుగు మందుని వాడుకోవాలి. ఎన్ని లీటర్ల వాటర్ వాడినా కానీ 400 ml అనేది ఒక ఎకరానికి వాడటం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డ్రోన్ల ద్వారా కూడా మనం పిచికారీ చేస్తున్నాము. ఎకరానికి మనకు సిఫారసు చేసిన మందుని ఆ ఎకరంలో అంత నీటిలో మనం కలుపుకొని వాడడం అనేది చాలా అవసరం. అయితే ఈ పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు కూడా మనకి బాగా ఎండగా ఉన్నప్పుడు, లేకపోతే గాలి ఎక్కువగా వీసినప్పుడు ఈ పురుగు మందులను మనం పిచికారీ చేయొద్దు. అతి ఉత్తమమైన సమయం ఏంటంటే పొద్దున ఎండ కాకుండా లేకపోతే సాయంత్రం వేళలో మనము ఈ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగు మందు అనేది మంచిగా పనిచేస్తుంది. గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు ఈ పురుగు మందులు పిచికారీ చేసినట్టయితే ఈ పురుగు మందు అనేది పక్క పొలంలోకి వెళ్ళిపోయి సరిగ్గా చెట్టు మీద పడకుండా మన పురుగు మందు యొక్క పనితనం అనేది సరిగ్గా ఉండదు. ఇక పురుగు మందు పిచికారీ చేసినప్పుడు మనం పురుగు మందు కలిపినప్పుడు పురుగు మందుతో పాటు మనము ఒక లీటర్కి ఒక 1/2 మిల్లీలీటర్ మనం వెట్టింగ్ ఏజెంట్, అంటే స్ప్రెడర్ అంటాము, స్టిక్కర్ అంటాము, సబ్బు లాంటి లిక్విడ్ దొరుకుతుంది. లీటర్కి 1/2 మిల్లీలీటర్ చొప్పున
మనము కలిపి వాడుకున్నట్టయితే ఆ పురుగు మందు అనేది ఆ చెట్టు మీద మంచిగా స్ప్రెడ్ అయ్యి ఆ పురుగు కానీ తెగులు కానీ సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ చర్యలను చేపట్టినట్టయితే ఆ స్ప్రేయింగ్ చేసిన ఫలితం దక్కుతుంది. తర్వాత ఆ పురుగు కానీ శిలీంధ్రం కానీ కంట్రోల్ అవుతుంది. మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.